అండి. మాదైతే సత్తెనపల్లి దగ్గర పాకాలపాడు. మాకు ఈ పాప ధాత్రి అనే పాప మా శ్రుతికుడి మనవరాలు. ఆ అమ్మాయి ఎంటెక్ చేసింది. జీఈ కంపెనీలో బెంగుళూరులో జాబ్ చేస్తుంది. తనకేదో హైదరాబాద్లో పని ఉందని 4-5 రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉంది. రాత్రి మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే అక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మా అబ్బాయి రాత్రి బస్సు ఎక్కించాడు. ఆ సంగతి మాకు తెలుసు, అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిన సంగతి. తర్వాత మాది సత్తెనపల్లి దగ్గర పాకాలపాడు. మేము టీవీ చూస్తుండేసరికి టీవీలో ఇట్లా బెంగళూరు బస్సు అని చెప్పేసి అన్నారు. ఇక మేము పరిష్టిగా చూసి మేము అదంతా ఫోన్ అది చేసేటప్పటికి ఈ బస్సు ఆ అమ్మాయి ఎక్కిన బస్సు అని తెలిసింది. తర్వాత 19 మంది 21 మంది సర్వైవర్స్ ఉన్నారని స్క్రోలింగ్ వస్తుంది. సరే ఆ సర్వైవర్స్లో ఏమైనా ఉంటుందేమోనని ఆశపడ్డాము మేము. తర్వాత కొంతసేపటికి ఈ నెంబర్స్ డిస్ప్లే చేశారు. కాల్ సెంటర్ నెంబర్స్ డిస్ప్లే చేస్తే ఒక నెంబర్కి ఫోన్ చేసి మా అమ్మాయి ధాత్రి ఏమైనా సర్వైవర్స్లో ఉన్నారు కాస్త చూడండి అంటే వాళ్ళు పాపం చెక్ చేశారండి. చెక్ చేసి సర్వైవర్స్లో లైవ్ మెంబర్స్లో ఎవరు లేదని చెప్పారండి. ఇది చెప్పిన తర్వాత ఇక మాకు ఉండేది ఇక తర్వాత పూర్తిగా తెలిసింది. ఇక వాళ్ళ అమ్మ ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు పోస్ట్పోర్టండి. ఇక్కడ నుంచి అమ్మాయి బెంగళూరు వెళ్ళింది. మీరు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మా పాప బాగా చదువుతుందండి. ఎంటెక్ చేసింది. ఈ కంపెనీలో మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది. మ్యారేజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాం. పాపం ఈ దారుణం జరిగింది. మేము చాలా బాధపడుతున్నామండి.